హలో, పొట్టి చూపులేనా? మాటలేం లేవా? అలా ఏం లేదండి. మీ గురించి చెప్పండి. మరీ అంత ఫార్మాలిటీస్ ఏమొద్దు. యూ కెన్ కాల్ మీ భువన. ఓకే భువన, ప్లీజ్ డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్. ఆల్రెడీ యాప్లో నా గురించి అంతా చెప్పాను కదా. నీ గురించి నీ మాటల్లో వినాలనుంది, ప్లీజ్. మై సెల్ఫ్ భువన. నేనొక ఫ్యాషన్ డిజైనర్. నేను పొద్దున్నే యోగా చేస్తాను. తర్వాత పూజ చేస్తాను. మనం ఎంత అప్డేట్ అయినా, ఎంత మోడర్న్ లైఫ్ లీడ్ చేస్తున్నా మన కల్చర్ని, ట్రెడిషన్ని మర్చిపోకూడదని నా ఫీలింగ్. నేను వంట కూడా బాగా చేస్తాను. ముక్కలంటే నాకు చాలా ఇష్టం. మ్యూజిక్ వింటాను, నావెల్స్ చదువుతాను. అందులోనూ లవ్ స్టోరీస్ అండ్ థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం. సిరివెన్నెల సాహిత్యం అంటే ఇంకా ఇంకా ఇష్టం. వెయిట్, సిరివెన్నెల సాహిత్యం గురించి అందరూ గొప్పగా చెప్తారు కాబట్టి నువ్వు కూడా చెప్తున్నావా? నీకు నిజంగానే ఆయన పాటల గురించి తెలుసా? ఆయన రాసిన పాటల్లో బెస్ట్ సాంగ్స్ గురించి చెప్పు. ఏం మాట్లాడుతున్నావు? ఆయన రాసినవన్నీ బెస్టే. మరి లవ్ స్టోరీస్? రష్మిక నేషనల్ క్రష్ అయితే నేను స్మాల్ టౌన్ క్రష్ గర్ల్ని. మా స్కూల్లో, మా బ్యాచ్లో చాలా మంది ట్రై చేసేవాళ్ళు, ఫాలో చేసేవాళ్ళు. ఫ్లవర్స్, ప్రపోజల్స్, గోడల మీద, బోర్డుల పైన లెటర్స్, ఇలా రకరకాలుగా ట్రై చేసేవాళ్ళు. యాక్చువల్లీ మా పేరెంట్స్ది లవ్ మ్యారేజ్. వాళ్ళు ఒకరిని ఒకరు చూసుకోకుండా లెటర్స్ ద్వారా లవ్ చేసుకున్నారట. అంటే వాళ్ళది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీలే. సో నా లవ్ స్టోరీ అంత గొప్పగా లేకపోయినా అట్లీస్ట్ ఒక చిన్న డ్రామా అయినా ఉండాలని మా సీనియర్కి నేను ఫ్రమ్ అడ్రస్ రాయకుండా లెటర్స్ రాసేదాన్ని. ఆ లెటర్స్కి ఇంప్రెస్ అయ్యి పిచ్చోళ్ళ మా కాలేజ్ అందరు అమ్మాయిల హ్యాండ్ రైటింగ్ పోల్చుకొని హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అయిన ఇంకెవరో అమ్మాయికి కనెక్ట్ అయిపోయాడు. అంటే అతను రైటింగ్ కనెక్ట్ అయ్యాడనమాట, అందులో ఉన్న మ్యాటర్ కాదు. అంత వెటకారం వద్దు. నేను సిన్సియర్గానే లవ్ చేశాను. మరి ఇప్పుడు? అప్పుడు ఇప్పుడు లవ్ పైన నాదొకటే ఫీలింగ్. ఇప్పుడున్న ఈ కాంటెంపరీ లవ్ స్టోరీస్ కంటే కూడా ఓల్డ్ లవ్ స్టోరీస్ చాలా ప్యూర్గా ఉండేవని నా నమ్మకం. ఒకరినొకరు చూసుకోకుండా లెటర్స్ రాసుకుని వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా అవి చదువుకుంటూ వాళ్ళ రిప్లై కోసం ఎదురు చూపులు, కళ్ళతో మాట్లాడుకోవడం, ఊర చూపులు, కుంటె సైగలు, ఒక దాగుడు మూతలాడుతున్న ఫీలింగ్ తలుచుకుంటే ఎంత డ్రామాటిక్గా ఉంది కదా. ఒకసారి కళ్ళు మూసుకోవా? ఎందుకు? జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఓపెన్ యువర్ ఐస్. విల్ యూ మ్యారీ మీ? ఛా, ఏంటిది? ఇప్పుడిప్పుడే నీ మీద నాకు రెస్పెక్ట్ ఫీల్ ఉండే మొత్తం దొబ్బింది. ఫ్రెండ్లీగా లంచ్కొస్తే ప్రపోజ్ చేయడమేనా? నీ గురించి ఎంతో ఊహించుకున్నాను, మొత్తం నాశనం చేశావు. ఒక రిలేషన్ స్టార్ట్ అవ్వక ముందే ఎండ్ చేశావు. నువ్వు అందరిలా కాదనుకున్నా. ఇప్పుడు నేనేం చేశానని? ఇలా కలిసామో లేదో అప్పుడే పెళ్ళా? ఎప్పుడు చెప్పినా ఇదే మాట. 1 year తర్వాత చెప్పనా? ఇక్కడ ఏముంటే అదే వస్తుంది. ఇలా చెప్తే నా కొళ్ళు మండుద్ది. పోరా. నేను వెయిట్ చేస్తాను. ఒక 2 years లవ్ చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం. లవ్ని ఎవరైనా ప్లాన్ చేస్తారా? మరేం చేయాలి? బిల్ కట్టేసెళ్ళు. నీకోసం నేను ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తాను. ఛీ, మీ అబ్బాయిలంతా ఇంతే. కొంచెం చనువిస్తే అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఒక వ్యక్తిపై ఫీలింగ్ ఫోర్స్ఫుల్గా కలగకూడదు, అది న్యాచురల్గా కలగాలి. అసలు వాడి పరిచయమే ఒక కలలా ఉండాలి. అలా నాకు నచ్చేవాడు, నా లైఫ్లోకి వచ్చేవాడు, నా కోసం ఎక్కడో అక్కడ పుట్టే ఉంటాడు. నీ ఆర్టికల్స్ కి మంచి అప్లాజ్ వచ్చింది. కంగ్రాట్స్ విశ్వ. కళల్ని నెరవేర్చుకోవటానికి ఎందరో రకరకాలుగా కష్టపడతారు, కానీ నీకు అవసరమే లేదు. నిద్రలో చూసే కళని నిద్రపోయే సమయానికల్లా నెరవేర్చుకోవచ్చు. ఒకడు స్వేచ్ఛగా స్వతంత్రంగా బతుకుతున్నాడంటే అయితే వాడు ప్రపంచాన్ని వెలేసి ఉండాలి, లేదా వాడిని ఈ ప్రపంచం వెలేసి ఉండాలి. కానీ నువ్వు అలా కాదురా, నీ ప్రపంచమే జరుగుతుంది కాబట్టి కళలను నమ్ముతున్నావా? ఇట్లాగే జరగాలని కోరుకొని మరి కళలు కంటున్నావా? ఎన్నో నిజాల సమ్మేళనం ఒక కళ, ఎన్నో కళల సమూహారం ఒక నిజం. కళ లాంటి నిజం, నిజం లాంటి కళ నీ జీవితం. సార్, విశ్వ సార్, మీ కొరియర్ వచ్చింది సార్.
హాయ్, నా పేరు విశ్వ. నేను ఒక న్యూస్ రైటర్ని. అప్పుడప్పుడు ఆర్టికల్స్ కూడా రాస్తుంటాను. బేసిక్గా అందరూ నిద్రపోయే ముందు డైరీ రాస్తారు, కానీ నేను పొద్దునే నిద్ర లేచాక రాత్రి నేను చూసిన కళని డైరీలో రాసుకుంటూ ఉంటాను. ఎగ్జాక్ట్లీ కాకపోయినా నేను చూసిన కళలు కొంచెం అటు ఇటుగా నిజమవుతూ ఉంటాయి. అలా జరగబోయే తెలియడం వల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. అరే నేను 10 లాటరీ టికెట్లు కొన్నాను రా, ఒక్కటైనా తగులుతుందని. ఒక్కటి తగలేదు. నువ్వు కొన్నదే ఒకటి, అయినా లాటరీ నీకే ఎలా తగిలింది? కొంతమందికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టుద్దిరా, అందులోనూ ఒకటివి. లాటరీ తగిలిందని వీడు అనుకుంటున్నాడు, కానీ ఇది కళలో వచ్చిందన్న విషయం వీడికి తెలీదు. కొంపదీసి ఇది కూడా కలేనా? ఇలా జరగబోయేది ముందే తెలిసిపోవడం వల్ల కొన్ని దారుణాలు మళ్ళీ మళ్ళీ చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమైంది? నువ్వు బెంగళూరు వెళ్ళిపోతున్నావు కదా. కానీ నేను నీకు బ్రేకప్ చెప్పట్లేదు కదా, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు. మనం డిస్టెన్స్లో మాత్రమే ఉంటాం, రిలేషన్లో ఉండం. ప్లీజ్ నువ్వు ఆ ఏడు పాపు. అబ్బాయి అయి ఉండి ఏడుస్తావేంటి? బాధ సేవడని ఏడుస్తాడు. ఆటో వచ్చింది. నంబర్ మార్చావు కదా, నన్ను మర్చిపోవు కదా. విశ్వ, ఐఎమ్ సారీ, ఐఎమ్ డన్. బ్రేకప్, బాయ్. సో అది కళకి నిజానికి మధ్య నా జీవితం ఇలా సాగిపోతుంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ బోనా. ఆ స్కూల్ యూనిఫామ్ మోడల్స్ రెడీ అయ్యాయా? రెడీ సార్. గుడ్. నేను పోస్ట్ లంచ్ ఆఫీస్కి వస్తాను. ఆ దేవి నవరాత్రుల ఫిమేల్ మోడల్స్ కూడా ప్రిపేర్ చేయి. ఓకే సార్. పీపీటీ రెడీ చేసుకో. ఇది నీ ఫస్ట్ ప్రజెంటేషన్ అయినా నీ మీద నాకు నమ్మకం ఉంది. ఇది ఓకే అయితే నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్ నీకే అసైన్ చేస్తా. ఆల్ ది బెస్ట్. ష్యూర్ సార్, థ్యాంక్ యూ సార్. రే ఏంట్రా ఇది? అన్ని తప్పులే ఉన్నాయి కదరా. మింగెత్తారంటవా? విశ్వ రాగానే నిన్ను నన్ను ఇద్దరిని మడత పెట్టేస్తాడు. యో బాయ్స్, ఆల్ ఓకే? అంతా ఓకే. అంతా ఓకేని తలకి అడ్డం గొప్పుతావేంట్రా, అడ్డగాడితే జరుగు. ఇది వచ్చేరా. రే 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 మానం తీసిన స్పీకర్ ఏంట్రా? ప్రమాణం చేసిన స్పీకర్ ఇది. కానీ మేనేజర్ చూసాడు అనుకో నన్ను గూడిపిచ్చేస్తాడు. సారీ విశ్వ, టైపింగ్ స్పీడ్ అవ్వాలని ఫాస్ట్గా టైప్ చేశాను. వారంలో నేను చేసుకుంటాను. ఈ తొక్కలో రీజన్ నా ఒకటి చెప్తే సరిపోతుంది, కానీ నేను రిపోర్టర్కి, మేనేజర్కి, డైరెక్టర్కి అందరికీ చెప్పుకోవాలి. నీ వల్ల నాకు రైటింగ్ రాదనుకుంటున్నారు. ఒక వారంలో పర్ఫెక్ట్గా నేను చేసుకుంటాను విశ్వ. సరే కేర్ఫుల్గా ఉండు. రేపటి న్యూస్ గ్రూప్లో పెట్టావా? పెట్టాను. నీ అబ్బా ఇన్ని మిస్టేక్స్ పెట్టుకుని గ్రూప్లో ఎలా పెడతావరా? మన ఇద్దరిని మేనేజరు. విశ్వ సార్ చెప్పండి సార్. ఏంటి విశ్వ, ఏమైంది సార్? రేపటి న్యూస్ చూసావా? అన్ని మిస్టేక్సే. మిస్టేక్సా? ఏమున్నాయి సార్? చూడు ఇటీ, నేను చదువుతా. ఇదేంటిది? వడనొప్పితో బాధపడుతున్న ఎమ్మెల్యేనా? సారీ సార్, అక్కడ లా మిస్ అయింది. లాకా సార్, దా మిస్ అయింది. దౌడనొప్పితో బాధపడుతున్న ఎమ్మెల్యే. సరే, కుర్ర హీరోయిన్ల కొత్త సార్, కొత్త పాటలు చేయడం కుర్ర హీరోయిన్లకి కొత్తదేమి కాదు. అక్కడ ఏం టైప్ చేశాను సార్. ఏం రాస్తే ఏం మార్చావురా? ఒట్టికాయలేంట్రా ఒట్టికాయలు? అది ఒట్టి కాయలు కాదు సార్, మొట్టి కాయలు. ఓహో, ఇది చూడు. ఇదేంటి? అతి దారుణంగా కాన్పులు జరిపిన తీవ్రవాదులా? కాన్పులు జరపడం ఏంట్రా?
సార్ అది కాన్పులు కాదు సార్, అతి దారుణంగా కాల్పులు జరిపిన తీవ్రవాదులు. ఇదైతే హైలైట్. ఏంటి చూసిన వెంటనే కార్చుకున్న డాక్టరా? కన్నీళ్ళు మర్చిపోయాడు సార్. పసివాడి ఏడుపు చూసిన వెంటనే కన్నీళ్లు కార్చేసిన డాక్టర్. అది సార్ మ్యాటర్. సారీ ఫర్ ద బిగినర్ మిస్టేక్ సార్. ఇవి మిస్టేక్స్ కాదురా, బూతులు, పచ్చి బూతులు. చెప్పండి అయ్యా వీడికి. ఇదేంటి విశ్వ, వీడిని నమ్ముకుంటే ఛానల్ వారం రోజుల్లో మూతపడుతుంది. వారం రోజులు నేర్చుకుంటాను సార్. రాజేష్ విల్ టేక్ కేర్ సార్. నేను నేర్పిస్తాను సార్. నువ్వు రానన్నా. చూడు విశ్వ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అన్ని దగ్గర నువ్వే చూసుకోవాలి. వాడు పర్ఫెక్ట్ అయ్యేంత వరకు. ఓకే? ప్రాపర్గా ప్రూఫ్ రీడింగ్ అయిన తర్వాతే ప్రింటింగ్కి వెళ్ళాలి. ఓకే? అలాగే సార్, రాజేష్ విల్ టేక్ కేర్. గుడ్. ఓ ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడం మర్చిపోయా. నీ ఆర్టికల్స్కి మంచి అప్లాస్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ మంత్ నుంచి నీ శాలరీలో పర్ ఆర్టికల్ 2000 యాడ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. విశ్వ, వాడిని వదలొద్దు. లేదు సార్, రాజేష్ విల్ టేక్ కేర్. ఓకే. కంగ్రాట్స్ రా. అమ్మా చెప్పు. ఏం చేస్తున్నావే? వర్క్లో ఉన్నామా? తిన్నావా? హా. మన శాంత ఆంటీ ఉంది కదా, ఏమో ఉందో పోయిందో నాకు తెలీదు. ఏయ్ ఏంటి ఆ మాటలు? పెద్దవాళ్ళ గురించి అలాగేనా మాట్లాడేది? ఆవిడ మాత్రం నా విషయంలో చేసేది కరెక్టా? ఎప్పుడు ఆ సంబంధం ఈ సంబంధం. ఇప్పుడు కూడా నువ్వు ఆ మ్యాటర్ చెప్పడానికే కదా కాల్ చేసా? అంటే అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ అంట. మంచిది. వాడిని అక్కడే ఎవరినన్నా తెల్లమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని. ఏంటిది కట్ చేసింది? మళ్ళా అమెరికా సంబంధం గురించి చెప్పావంటే కట్ చేస్తా. ఇప్పుడు ఆ సంబంధం గురించి ఏమంటావు చెప్పు. ఆ సంబంధమే కాదు, ఇంకో 3 years వరకు ఎంత అందగాడైనా సరే, ఎంత డబ్బున్నోడైనా సరే పెళ్ళి కాదు కదా, వాడి ఫోటో కూడా చూడు. అంటే 3 years తర్వాత చేసుకుంటావా? చేసుకుంటాను, కానీ మీరు చూసిన సంబంధం కాదు. మరి నేనే నన్ను భరించేవాడిని చూసి మీ కట్నం బాధ లేకుండా గుళ్ళోనో రిజిస్టర్ ఆఫీస్లోనో పెళ్లి చేసుకుంటా. ఓసిని ఇలా తయారయ్యావేందే నువ్వు? అంత ఆశ్చర్యపోనవసరం లేదు. మీరు నాతో చెప్పినట్టే నేను నా పిల్లలకి చెప్పుకోవడానికి నాకు ఒక క్యూట్ లవ్ స్టోరీ ఉండాలి కదా. మేమేదో అది సరదాగా చెబితే నువ్వు అంత సీరియస్గా తీసుకున్నావేందే? మీ లవ్ స్టోరీ బాగుంది, నాకు నచ్చింది. కానీ మా జనరేషన్కి మీ జనరేషన్కి తెలుసు డిఫరెన్స్ ఉంది, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. సరే నాకు వర్క్ ఉంది, నేను మళ్ళీ చేస్తా. నిన్నిట్లా కాదే, మీ నాన్నకి చెప్పి ఈ ఏడ నీ పెళ్లి చేపిస్తా. మంచిది, నువ్వు అదే పనిలో ఉండు. హారిక వదలవే, వదలవే, ఆఫీస్ ఇది. రేయ్ నన్ను చూడు, ఫోకస్ చేయరా. నీకు దండం పెడతాను, పని చూసుకోవే. సో మీ సీరియల్లో చాలా ఫీమేల్ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి గయ్యాళ్ళ అత్తయ్యకి ఈ టైప్ ఆఫ్ శారీస్, అత్తని చంపేయాలని ప్లాన్ చేస్తుంది కదా కిలాడి కోడలు, తనకి ఈ ప్యాటర్న్ శారీస్. ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళకి, వీళ్ళ గురించి వాళ్ళకి చాడీలు చెప్తుంది కదా కన్నింగ్ కోడలు, తనకి ఈ మోడల్ శారీస్. ఇంకో పిచ్చి క్యారెక్టర్ ఉంటుంది కదా, ఎప్పుడు అల్లరి చేస్తూ చింపిరి జుట్టేసుకొని పిచ్చి పిచ్చిగా ఉంటుంది కదా, తనకి లంగా బ్లౌజ్ అయితే సెట్ అవుతాయి. ఎప్పుడు చూసినా బాయ్ ఫ్రెండ్స్తో పబ్బులకి పార్టీలకి తిరుగుతూ కుటుంబం పరువు తీస్తూ ఉంటుంది కదా, ఆమెకి వెస్టర్న్ వేర్. ఇంకా అందరూ బాగుండాలని కోరుకునే హీరోయిన్కి ట్రెడిషనల్ శారీస్. మంది కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుంది. వన్స్ దాని కాస్టింగ్ ఫైనల్ అయ్యాక విల్ డిస్కస్ అబౌట్ కాస్ట్యూమ్స్. ఓకే? అండ్ కుదిరితే ఆ పీపీటీ నాకు పంపించండి, అండ్ ఆర్ ఎల్స్ యూ కెన్ పోస్ట్ ఇట్ ఆన్ గ్రూప్. ష్యూర్ ష్యూర్, డన్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అక్క చెప్పవే. ఏం చేస్తున్నావురా? ఇప్పుడే ఆఫీస్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాలి. అంతా మంచిదేనా? మంచిదే. ఇంకా వస్తున్నాయిరా కళలు? అప్పుడప్పుడు వస్తున్నాయా. ఏమొచ్చింది రీసెంట్గా? ప్రమోషన్ వచ్చింది, నా ఆర్టికల్స్ పబ్లిష్ అవుతున్నాయి, దాని పే కూడా ఇస్తున్నారు. ఇదంతా కళ్ళలో వచ్చిందా? కొలీస్ కంగ్రెస్ చెప్తున్నారు, మేనేజర్ ఆర్టికల్స్కి అప్లాస్ వచ్చింది అంటున్నాడు. అవును, నాకేమైనా కొరియర్ పంపించావా? వామ్మో, అది కూడా కళ్ళలో వచ్చిందా? కొరియర్ అని మాత్రమే వచ్చింది. అవును, ఎందుకు ఏం పంపించావే?
చికెన్ పిక్కలు అడుగుతావు కదా నువ్వు ఎప్పుడు సర్ప్రైజ్ చేద్దామని చేసిన, అది కూడా నీకు తెలిసిపోయింది. చికెన్ పిక్కల్ అని కల్లో ఏం రాలేదు, జస్ట్ కొరియర్ అని మాత్రమే వచ్చింది. ఎనీవే థ్యాంక్స్ అక్క. ఎప్పుడూ నీ గురించే కాకుండా అప్పుడప్పుడు మా కోసం కూడా కలలు కనొచ్చు కదరా. ఏం కనాలే? బావకు ప్రమోషన్ వచ్చిందాను, కారు, హౌసు, ఈఎంఐలు, అప్పులన్నీ తీరిపోయినట్టు. కళల్ని ఎవరైనా ప్లాన్ చేస్తారా అక్క? అదేదో నోలన్ సినిమాలో ప్లాన్ చేస్తారు కదరా, ఇన్సెప్షనా? అది ఫిక్షనలే, ఇది రియాలిటీ. అయినా ఎప్పుడేం జరుగుతుందా అని భయం వేస్తుంది నాకు. జరగబోయేది ముందే తెలియడం వరం రా, శాపం కాదు. నా లైఫ్ అంతా రివైండ్ చేసుకుంటే కలలు నిజం చేసుకోవడానికి ఎందరో రకరకాలుగా కష్టపడుతూ ఉంటారు, కానీ నీకు అవసరమే లేదు. నిద్రలో చూసిన కళ నిద్రపోయే సమయానికల్లా నిజమైపోతుంది. అదే నా భయం కూడా. చాలా లక్కీరా నువ్వు. అవునరా, జరుగుతుందని కలలు నమ్ముతున్నావా, ఇట్లా జరగాలని కోరుకొని మరి కలలు కంటున్నావా? కోరుకున్నవి జరగవు, జరిగే వాటిని మార్చలేం. అట్లీస్ట్ నీకు ఒక ఐడియా అయితే ఉంటుంది కదా ఏం జరగబోతుందో అని. ఎన్నో నిజాల సమ్మేళనం ఒక కళ, ఎన్నో కళల సమాహారం ఒక నిజం. కళ లాంటి నిజం, నిజం లాంటి కళ నా జీవితం. హే, మీ బావ కూడా వచ్చిండు. సరే మళ్ళీ చేస్తా, జాగ్రత్త మరి. అది కాదక్క, రాయలసీమ యాస నుంచి తెలంగాణ యాస బాగానే మాడతాంగా, బావ బాగా నేర్పిస్తున్నాడు. సర్లే, బావకి హాయ్ చెప్పు. సరేరా, బాయ్. ఏంది టోపీ ఎంత చిన్నగా ఉండదు? గుడ్ ఈవినింగ్ సార్. నాకేమైనా కొరియర్ వచ్చిందా? లేదు సార్. వస్తుంది, కాల్ చేయి. ఓకే సార్. ఏంటంటే కాలజ్ఞానం తెలిసిన బ్రహ్మంగారు లాగా బిహేవ్ చేస్తున్నాడు. ఏంటో ఈ మనుషులు. ఏరా, పార్సల్ వచ్చి ఉండదా? అవును సార్. సర్లే, పైకి తెచ్చే. సార్ నేను పైకి రాలేను, మీరే ఏమనుకోకుండా కిందికి రండి సార్. సరే ఆగు, నేను అవుతాన్నా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ తీసుకోండి సార్. సార్ ఏంటి రెండు వచ్చాయా? లేదు సార్, మీ పక్క ఫ్లాట్లో బోనా అనే మేడం ఉంటారు, ఆవిడకి ఇచ్చేయండి సార్ ఏమనుకోకుండా. దాంట్లో ఫ్యామిలీ ఉండేవాళ్ళు కదా. కొత్తగా వచ్చారు సార్ మేడం. ఏంట్రో నాకు పని చెప్తున్నావు? పక్క ఫ్లాటే కదా, ఇచ్చేయండి సార్. నేను పైకి వెళ్ళొచ్చు, లోపల సీసీ కెమెరాలో ప్రెసిడెంట్ గారు చూసి ఎక్కడికి వెళ్ళేవారో ఇంతసేపు అని అరుస్తారు సార్ నన్ను. ప్లీజ్ సార్. ఓకే సార్. సరే, థ్యాంక్ యూ సార్. లేకపోతే పక్క ఫ్లాట్లో లెటర్ కూడా ఇవ్వలేడంట. అక్క చికెన్ పిక్కలు తక్కువ పెట్టుండదు. ఇది కొంచెం టెర్రస్ పైన పెట్టచ్చు కదా. ఇది నేను పైన పెడతాను, ఇది 301లో ఇచ్చేసావా? సరేలే. ఓకే. సెక్యూరిటీ నీతో పంపాడా? విశ్వ ఇచ్చారు. విశ్వ ఎవరు? పక్కింట్లో ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఆరోహి రారా, నీతో కొంచెం మాట్లాడేది ఉంది, కూర్చో. 301లో అక్క ఉంది కదా, ఆ అక్క బాగుంటుందా? సినిమా హీరోయిన్ లాగా ఉంటది. అవునా? మరి నాకెప్పుడు కనపడలేదే. నీకెందుకు కనిపించాలి? ఇప్పుడు నీ చెప్పినా అర్థం కాదులే. ఓహో, తనకు బాయ్ ఫ్రెండ్ అవ్వాలనుకుంటున్నా. సరేలే, నాకు కనిపించినప్పుడు నీకు కనిపించమని చెప్తా. అబ్బా, నువ్వు చెప్తే కనపడుతుందా? నువ్వు ఒకడు ఉన్నావని తనకు తెలుసే కదా. అవును, అది కూడా కరెక్టే. సరే, నాకు పని ఉంది, బాయ్. సరే బాయ్. బోనా పేరు చాలా బాగుంది. సినిమా హీరోయిన్లా ఉంటుందా? అయితే ఒక లుక్ వేయాల్సిందే.
ఏం టేస్ట్ ఇది? అసలు కాఫీకి రెస్పెక్ట్ ఉందా? లెట్ మీ మేక్ అనదర్ వన్. దిస్ ఈస్ బెటర్ నౌ. కాఫీ టేస్ట్ నచ్చకపోతే మనం సెకండ్స్లో మారుస్తున్నాం, కానీ మంచి డ్రీమ్ హౌస్తో కాంప్రమైజ్ అవ్వలేము కదా. ఒక రాంగ్ డిసిషన్తో ప్రతిరోజు బాధపడుతున్నాం. దట్స్ వై మన డ్రీమ్ హౌస్ కోసం రైట్ చాయిస్ చేయాలి. అఫ్ కోర్స్ మనకు కావాల్సిన రైట్ కాంబినేషన్ కూడా ఉండాలి. పీస్ఫుల్గా ఉండాలి, కానీ ప్రైమ్ లొకేషన్లో ఉండాలి. మోడర్న్ ఎమ్యూనిటీస్ ఉండాలి, మన రూట్స్కి దగ్గరలో ఉండాలి. అందుకే ఏఎస్బిఎల్లో ఇల్లు చూస్తున్నా. చూడండి, ఏఎస్బిఎల్ ల్యాండ్ మార్క్ అయితే కూకట్పల్లిలో ఉంటుంది, కానీ స్పేషియస్గా ఉండడం వల్ల పీస్ఫుల్గా ఉంటుంది. ఎమ్యూనిటీస్ మోడర్న్గా ఉంటాయి, కానీ కమ్యూనిటీలో గుడి కూడా ఉంటుంది. స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ అన్నిటికీ క్లోజ్లో ఉంటుంది. ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ యూ నీడ్ జస్ట్ అరౌండ్ ద కార్నర్. ఇంకెందుకు ఆలస్యం, మీ ఫ్యూచర్కి ఒక రైట్ డిసిషన్ తీసుకోండి. విజిట్ ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ టుడే. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ చెక్అవుట్ ఇన్స్టా, లింక్ ఇన్ డిస్క్రిప్షన్.